కళ్యాణ్ వైపు చూపెడుతుంటే 4 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి వైపు కూడా ఉంటాయి కదా. సో ఆల్రెడీ అందువల్ల పవన్ కళ్యాణ్ కార్పొరేటర్కు ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటే ఆయన ఎమ్మెల్యే కాదా, ఆయన శాసనసభ్యుడు కాదా, ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కదా. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కొరకు ఆయన తనలాడాల్సి వస్తుంది. సో పవన్ కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రి హోదా ఉంది కదా. అందువల్ల క్యాబినెట్లో నెంబర్ 2, అసెంబ్లీలో సెకండ్ లార్జెస్ట్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ కన్నా రెట్టింపు సీట్లున్న పార్టీ. అందువల్ల ఫ్యాక్ట్స్ని డైజెస్ట్ చేసుకోలేని వారు, హిస్టరీని డైజెస్ట్ చేసుకోలేని వారు, రియాలిటీని డైజెస్ట్ చేసుకోలేకపోతే పొలిటికల్గా ముందడుగు వేయలేరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఒక రియాలిటీని డైజెస్ట్ చేసుకోలేని పరిస్థితి. అందుకే అసెంబ్లీకి వెళ్ళలేకపోతున్నాడు. అందుకే నాకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే నేను వెళ్తాను, నాకు మైక్ ఇస్తేనే వెళ్తాను, నాకు చంద్రబాబు నాయుడుతో సమానంగా మైక్ ఇవ్వాలి. అసలు 170 సీట్లున్న అసెంబ్లీలో 11 సీట్లున్న నాయకుడు పదే షరతులు పెడితే అధికారులను వారు అంగీకరిస్తారా? ఇది కామన్ పొలిటికల్ సెన్స్ చెప్తుంది కదా. నువ్వు నెగోషియేటింగ్ టేబుల్ పైన ఉండే అవకాశమే లేదు కదా. ప్రజలంతా భారీ విజయాన్ని కూటమికి ఇచ్చి భారీ ఓటమిని జగన్మోహన్ రెడ్డికి కట్టబెట్టాక యూ కెనాట్ డిమాండింగ్ పొజిషన్లో లేడు కదా జగన్మోహన్ రెడ్డి. అయినా నాకు ముఖ్యమంత్రితో సమానంగా టైం ఇవ్వాలి, సో అర్ధసింహాసనం ఇవ్వాలి అన్నట్లుంది. సో అలాంటి డిమాండ్లు పెడితే జనం ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? అండ్ దానికి కారణం ఏంటంటే అనేబుల్ టు అండర్స్టాండ్ ద రియాలిటీ. వాస్తవిక పరిస్థితుల్ని అర్థం చేసుకోలేని, దాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి ఉంటే, మానసిక స్థితి ఉంటే చాలా ఇబ్బంది ముందుకెళ్ళడం. ఎవరికైనా, జగన్మోహన్ రెడ్డికైనా కావచ్చు, నాగేశ్వర్కైనా కావచ్చు, ఎవరికైనా కావచ్చు. ఫస్ట్ యూ షుడ్ అండర్స్టాండ్ ద రియాలిటీ. మొదటి స్టెప్ టు సక్సెస్. ఫెయిల్యూర్ నుంచి బయటపడటానికి మీరు పెద్ద సైకాలజిస్టులు అడగండి, పర్సనాలిటీ డెవలప్మెంట్ థింకర్స్ని అడగండి, వ్యక్తిత్వ వికాస నిపుణులు అడగండి. చెప్పేది మనము వైఫల్యం నుంచి బయటపడాలి, విజయం వైపుగా వెళ్ళాలి అంటే మొదటి సిచ్యువేటింగ్ ఏంటంటే అండర్స్టాండ్ ద రియాలిటీ యాజ్ ఇట్ ఎగ్జిస్ట్. వాస్తవిక పరిస్థితుల్ని వాస్తవిక పరిస్థితుల్లాగా అర్థం చేసుకోవాలి. నువ్వు భ్రమల్లో, ఇల్యూషన్స్లో ఉండాలని అనుకున్నా, ఉంటున్నట్టు ఉండేలా ఇతరులను కల్పించినా అది సాధ్యమయ్యే పని కాదు. రియాలిటీ ఇస్ రియాలిటీ కదా. పవన్ కళ్యాణ్ అద్భుతమైన విజయాన్ని సొంతగా సాధించాడు, తన పార్టీకి సాధించాడు, కూటమికి సాధించి పెట్టాడు. సో పవన్ కళ్యాణ్ ప్రత్యేకత ఏంటంటే 3 విజయాలు సాధించాడు. ఒకటి, తాను గతంలో భీమవరం నుంచి, గాజువాక నుంచి పర్సనల్గా ఓడిపోయిన పవన్ కళ్యాణ్ సొంతగా భారీ మెజార్టీతో పిఠాపురంలో గెలిచాడు. ఇది ఫస్ట్, ఈజ్ ఓన్ విక్టరీ యాజ్ ఎమ్మెల్యే. నెంబర్ 2 ఈజ్ విక్టరీ యాజ్ అ లీడర్ ఆఫ్ జనసేన. 100% స్ట్రైక్ రేట్తో 21 సీట్లు గెలుచుకున్న సెకండ్ విజయం. మూడవది ఈజ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఎన్డీఏ విక్టరీ. ఆయన మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని నేను చాలాసార్లు చెప్తున్నాను. సో ఎన్డీఏ ఈరోజు ఈ విజయం సాధించడానికి చంద్రబాబు నాయుడు భాషలోనే చెప్పాలంటే ఈజ్ అ గేమ్ చేంజర్. ఏకకాలంలో 3 విజయాలు సాధించాడు పవన్ కళ్యాణ్. ఇది రియాలిటీ కాదా? జగన్మోహన్ రెడ్డి చూసుకుంటే ఎస్, ఐజ్ ఓన్ విక్టరీ, పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు. కానీ అతి భయంకరమైన ఓటమి కదా, 11 సీట్లకే పరిమితమయ్యాడు. ఇదేమీ శాశ్వతమో నేనేమి తీర్మానాలు చేయడం లేదు. ఆయన 40% ఓటింగ్ వచ్చింది నేను కాదనలేను. కానీ రియాలిటీ ఏంది, యాజ్ ఆఫ్ టుడే అసలు జగన్మోహన్ రెడ్డి కూడా ఊహించని, అసలు ఎవరు అంచనా వేయని 11 సీట్లకు పరిమితమయ్యాడు. తన పార్టీ వైఫల్యానికి, తన ప్రభుత్వ పతనానికి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వహించారు. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ అనే అవకాశం కానీ హక్కు కానీ జగన్మోహన్ రెడ్డికి ఉంటుందా? రాజకీయ ప్రత్యర్థుల్ని అనే హక్కులు ఎవరికైనా ఉండవచ్చు, కానీ వాట్ ఈజ్ ఎథికల్ అండ్ మారల్ స్టాండర్డ్ టు క్వశ్చన్ ఏ రిమార్కబుల్ విక్టరీ కదా పవన్ కళ్యాణ్, మామూలు విక్టరీ కాదు. తర్వాత అసలు పవన్ కళ్యాణ్ ఈ 3 విజయాల వెనుక పవన్ కళ్యాణ్ అనుసరించిన వ్యూహానికి కూడా విజయం వచ్చింది. ఆ వ్యూహం ఏంటి? వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు. అందువల్ల వ్యూహకర్తగా కూడా పవన్ కళ్యాణ్ విజయం సాధించాడు. రెండవది, భారతీయ జనతా పార్టీ టీడీపీతో కలవనప్పుడు ఆ ఎన్డీఏ ఏర్పాటుకు కూడా ఆయన ఆర్కిటెక్ట్. ఈజ్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ ఎన్డీఏ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఒకవేళ జనసేన గనక తెలుగుదేశానికి మద్దతు ఇవ్వకపోయి ఉంటే పవన్ బీజేపీ కూడా టీడీపీతో కలిసేదే కాదు. అందువల్ల ఎన్డీఏ అనేది ఏర్పాటయ్యేది కాదు. బహుశా జగన్మోహన్ రెడ్డి కోపం కూడా అక్కడే ఉండుంటుంది.